ఇప్పటికే 2 టీ20 వరల్డ్ కప్స్ గెలుచుకుంది. ఇప్పుడు ఇంకో ట్రోఫీని అడుగు దూరంలో నిలిచింది. అయితే గత వరల్డ్ కప్స్ కంటే ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ట్రోఫీని అందుకోవడం కంటే గొప్ప ఇంకేముంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది భారత్. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుండడం టీమిండియా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. ఈ స్టేడియం భారత జట్టుకు పెద్దగా అచ్చిరాలేదు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ లో ఇదే స్టేడియంలో జరిగింది. టోర్నీ మొత్తం ఓటమన్నదే లేకుండా ఫైనల్ కు చేరింది భారత జట్టు. కానీ ఈ మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడి ఓడింది. దీంతో మరో వన్డే వరల్డ్ కప్ ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది. అది అహ్మదాబాద్ స్టేడియంలోనే. గ్రూప్ 8 స్టేజ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియాకు సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మారాయి. ఆ తర్వాత జింబాబ్వే వెస్టిండీస్ ను ఓడించి సెమీస్ కు చేరింది. సాధారణంగా ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఆ జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్ ను రూపొందిస్తారు. మరి టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో అది ఫైనల్ మ్యాచ్ అంటే పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్ జరిగేలా పిచ్ రూపొందిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇప్పటికే మోదీ స్టేడియంలో టీమిండియాకు అనుకూలమైన పిచ్ తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఇండియా న్యూజిలాండ్ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠ పోరు సాగేలా పిచ్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో ఎలాంటి ఉత్కంఠత మ్యాచ్ జరిగిందో అందరం చూసాం. సేమ్ అలాంటి పిచ్ నే అహ్మదాబాద్ లో రెడీ చేస్తున్నారట. అయితే పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇందుకోసమే రెడ్ బ్లాక్ సాయిల్ తో పిచ్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పిచ్ కోసం 70% రెడ్ సాయిల్ 90% బ్లాక్ సాయిల్ వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఈ మిక్స్డ్ పిచ్ బ్యాటింగ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. రెడ్ సాయిల్ బంతి నుంచి వేగం బౌన్స్ అందిస్తుంది. బ్లాక్ సాయిల్ మాత్రం బంతిని స్లో చేస్తుంది. కానీ పగుళ్లు కలివిండి స్పిన్ కు అనుకూలిస్తుంది. ఈ సమతుల్యమైన పిచ్ కారణంగా ఫైనల్లో 200 లోపే స్కోర్ నమోదవుతుంది. ఇరు జట్ల మధ్య పోటా పోటీగా మ్యాచ్ సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.